నమస్తే అండి. ఈరోజు మనం టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడుకుందామండి. జనరల్‌గా టెస్టోస్టెరాన్ అంటే మేల్ సెక్షువల్ హార్మోన్. ఈ వయసు రీత్యా బాడీలో వచ్చే చేంజెస్ బట్టి, అంటే బాడీలో వచ్చే నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ బట్టి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేవి ప్రతి మగవాడి శరీరంలోనూ దాని ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో బేసిక్‌గా మనం ఒక 17, 18 ఇయర్స్ పిల్లవాడిని తీసుకుంటే చాలామంది మనకి డే టు డే ప్రాక్టీస్‌లో అకార్డింగ్ టు ద ఏజ్ ఏదైతే ఉంటుందో బాడీలో వచ్చే ఫిజికల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫిజికల్ చేంజెస్ అవి ఒక్కొక్కసారి వాళ్ళల్లో కనిపించవు. అంటే కనిపించవు అంటే ఎట్లాంటివి ఏం కనిపించవు. జనరల్గా గెడ్డల మీసాలు సరిగ్గా డెవలప్మెంట్ అంటే బియర్డ్ అండ్ మౌస్టేజ్ డెవలప్మెంట్స్ అవి సరిగ్గా రాకపోవటం, స్కిన్ అనేది బాగా నున్నగా ఉండటం, బేస్ వాయిస్ ఏదైతే ఉందో అది బాగా సన్నగా ఉండటం, అంటే కొద్దిగా ఫిమినైన్ వాయిస్ అంటే ఆడవాళ్ళ వాయిస్ లాగా ఉండటం, జనరల్గా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అనేది తగ్గటం, బాడీ స్ట్రక్చరల్ డెవలప్మెంట్స్లో కూడా కొన్ని ఫిమినైన్ లుక్స్ అంటాం, అంటే కొద్దిగా ఫిమేల్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ లుక్స్ అనేవి వాళ్ళలో కనిపించడం. సో జనరల్గా ఇట్లాంటివి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపాల్లో మెయిన్ కీ రోల్గా మనం చెప్తూ ఉంటామండి. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఒక మేల్ సెక్షువల్ హార్మోన్ కాబట్టి సో జనరల్గా వయసు పెరిగే కొద్దీ అంటే ఒక 12 ఏళ్ల నుంచి ఎదుగుదల అనేది ప్రతి మగపిల్లవాడిలో స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే మేల్ ఆండ్రోజన్ హార్మోన్ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ బట్టి ఆ బాడీలో వచ్చే ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయండి. సో ఈ ఫిజియలాజికల్ చేంజెస్ అనేవి ఏంటి అంటే జనరల్గా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ బియర్డ్ మౌస్టెడ్ డెవలప్మెంట్స్ కానీ, స్కిన్ అనేది బాగా నున్నగా ఉండటం కానీ, లేదంటే వాయిస్లో చేంజెస్ అనేవి సరిగ్గా రాకపోవడం కానీ, ఎదుగుదలలో లోపాలు రావడం కానీ, పెల్విస్ అనేది బాగా బ్రాడ్గా ఉండటం కానీ కొద్దిగా వాళ్ళలో ఇందాక నేను చెప్పినట్టు ఫిమేల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అసలు మనం ఒకసారి టోటల్ టెస్టోస్టెరాన్ అనేది ఒక చిన్నపాటి టెస్ట్ అండి. అది ఒకసారి మనం చెక్ చేసుకుంటే అసలు హార్మోన్ లోపాలు ఏమైనా ఉన్నాయనేది మనకి చాలా క్లియర్గా ఆ ఇండివిజువల్లో తెలిసిపోతుంటుంది. దాన్ని బట్టి మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడానికి అయితే 100% ఆస్కారం ఉంటుందండి. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అసలు ఇంత చిన్నపిల్లల్లోనే ఇంత టీన్స్లోనే టెస్టోస్టెరాన్ హార్మోన్ లోపాలు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఉండే మన లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా ప్రాపర్గా లేకపోవటం, మన ప్రాపర్గా ఎక్సర్సైజెస్ అవి లేకపోవటం, మన ఫుడ్ హ్యాబిట్స్ అవి ప్రాపర్గా లేకపోవటం, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అవి తినటం, దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటూ ఉంటాం. నిస్సత్తుగా ఒక చోట గంటలు కంప్యూటర్స్ ముందు ల్యాప్టాప్స్ ముందు అలా గ్యాడ్జెట్స్కి అలవాటు పడిపోయి ఉన్న నెట్ ప్రపంచంలో ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్కువగా అలవాటు పడిపోవడం వల్ల వాళ్ళకి బాడీలో ఏవైతే నార్మల్గా అసలు చిన్నపాటి కదలికలు కూడా లేకుండా అలా ఒక చోట కూర్చుని పోవడం వల్ల వీళ్ళు ఒబేసిటీ అంటే ఊబకాయం, వయసుకు మించి వెయిట్ గెయిన్ అయిపోవటం, ఈ ఒబేసిటీ రిలేటెడ్ చేంజెస్ అనేవి ఎప్పుడైతే ఈ చిన్నపిల్లల్లో కనిపిస్తే అక్కడ నుంచి గ్రాడ్యువల్గా ఇంటర్లింకింగ్గా ఒక చైన్ ఆఫ్ ప్రాసెస్గా మొత్తం డిసీజెస్ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే ఏమవుతాయి జనరల్గా ఇవే ఇందాక నేను చెప్పినట్టు టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లోపాలు కనిపిస్తాం మగపిల్లల్లో. ఈ ఆడపిల్లల్లో అయితే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి రావటం, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే చిన్న వయసులోనే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అవి రావటం, వాళ్ళల్లో కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కనిపించడం. జనరల్గా ఆడపిల్లల్లో అయితే కొంతమంది గెడ్డాల మిసాలు కొద్దిగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళలో కొద్దిగా మేల్ టైప్ ఆఫ్ లుక్ అనేది అంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి ఆడపిల్లల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే రివర్స్ అంటే ఒకళ్ళ నార్మల్గా ఏదైతే మగపిల్లవాళ్ళలో రావాల్సిన చేంజెస్ రాకుండా ఎదుగుదల ఆగిపోయినప్పుడు జనరల్గా వాళ్ళల్లో కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఆడపిల్లల్లో కొన్ని చేంజెస్ ఏవైతే ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో ఈ ఫిమేల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా ఈ మేల్ హార్మోన్స్ యొక్క ఉత్పత్తులు పెరగడం వల్ల జనరల్గా వాళ్ళలో చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మెయిన్గా మన ఆలోచించే విధానం వల్ల కానీ, మనకుండే సైకలాజికల్ స్ట్రెస్ వల్ల కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, తినే జంక్ ఫుడ్స్ వల్ల కానీ, ప్రాపర్గా ఎక్సర్సైజ్ అది లేకపోవడం వల్ల కానీ, ఒక మైండ్ అనేది మనకు పీస్ఫుల్గా లేకుండా ఉండటం వల్ల కూడా మెయిన్గా ఇదే ఒక రీజన్. ఇప్పుడు ఈ మన మోడర్న్ డే లైఫ్ సొసైటీలో చిన్నపిల్లల్లో ఈ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కనిపించడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణంగా ఈ రోజుల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సో వీటికి ఏంటంటే ఏదో మనం మెడిసిన్స్ వాడేయటం, ఇర్రెగ్యులర్గా ఏదో మనం కోర్సులు తీసుకుని వాడుకుని ఏదో తగ్గింది అనిపించుకుని మానేయటం అవన్నీ కాకుండా ముందు ఏదైనా వెయిట్ గెయిన్ ఉంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ట్రై చేయటం, చిన్నపాటి ఎక్సర్సైజెస్ అంటే తేలికపాటి చిన్న యోగా మెడిటేషన్ అవి చేయటం, ఎక్సర్సైజెస్ అవి చేయటం, కొద్దిగా ధ్యానం అది చేయటం, మార్నింగ్ అవర్స్ రెగ్యులర్గా కొద్దిగా వాకింగ్కి అలవాటు పడటం, రెగ్యులర్గా ఒక 30 to 40 minutes ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్ కొద్దిగా వాక్ చేయటం అనేది కూడా చాలా అవసరం. అంటే బాడీకి మెయిన్గా ఫిజికల్ ఎగ్జర్షన్ చెమట అనేది పట్టి మానసిక ప్రశాంతత ఎప్పుడైతే ఉంటుందో ఇట్లాంటి హార్మోనల్ అసమతుల్యతకి మనం గురవకుండా వాటి బారిన పడకుండా ముందు మనం కాపాడుకోవచ్చని ఈ వీడియోలో నేను మన వ్యూవర్స్ అందరికీ చెప్పదలుచుకున్నాను. నమస్తే.